brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు మేము కమ్సే కమ్ అసెంబ్లీలో చర్చకు పిలుస్తున్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంచ్ మీద ఆయన సీటు మీద కూర్చొని ఒక అడుగు ముందుకేస్తే సస్పెండ్ చేసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేయలేదా? సంపత్ను చేయలేదా? ఎందుకు చేసిర్రు? జవాబు చెప్పగలుగుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి అసెంబ్లీ రాకుండా మొత్తం ఎంత ఎన్ని 1 year 2 years టైం అంటే ఏ ఇయర్ ఎన్నేళ్ళు సస్పెండ్ తీసేసారు మొత్తానికి? అంటే అంటే ఒక అటు తీసేసారు. ప్రజలు ఎమ్మెల్యే గెలిపిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీలో నిలదీస్తుంటే, కేసీఆర్ నిలదీస్తుంటే తట్టుకోలేక అసలు వాళ్ళ అసెంబ్లీ రద్దే చేసి పడేసారు. 3-4 ఏళ్ళు అసెంబ్లీకి రావద్దు అనే రద్దే చేసి పడేసారు. అంటే మీరు ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించారు. మీదొక పాలన, మీరేమో పాలకులా? మీకు అంటూ ఒక సిస్టమ్ ఉన్నదా? నువ్వు అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళు ఒక పోలీసు ఒక వ్యవస్థని అందరు పోలీసు, నేను ఎప్పుడు కూడా పోలీసు కొంతమంది కొంతమంది అధికారులను అందరు చెడ్డవాళ్ళు. పోలీసు అందరు మంచోళ్ళే ఉంటారు. అంటే 1, 2, 3, 4 గఫ్లత్లు వెళ్తారు కొడుకులు కొందరు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మా ఫోన్లీని ఎవడు ఆడమంటుండు, ఎవడు ఆడ కూర్చుంటుండు, ఏం చేస్తుర్రు? ఫోన్లు వినాలి, మా ప్లానింగ్లు తెలుసుకోవాలి. కోపం రాదా భయ్ ఎవరికైనా? ప్రతిపక్ష పిసిసి ప్రెసిడెంట్ ఒక రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు నువ్వు ఆయన ఫోను, ఆయన బెడ్రూమ్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు, మొత్తం ఫోన్లు అనేది మరి ఆయనకి కోపం రాదా మరి ఎవరికైనా?